వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికలు కొంత వింత పోకడలకి కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. అంటే అధికార పార్టీగా హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు లేదంటే డిఫరెంట్ హామీలన్నీ ఇచ్చి ప్రజల్ని వంచించి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు మున్సిపల్ ఎన్నికల్లో మరొకసారి నయవంచన చేసేందుకు ఆ పార్టీ నాయకులందరూ సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు నేను నయవంచన అనే వర్డ్ వాడుతున్నాను అంటే, ఎందుకంటే హామీలేవి అమలు అవ్వలేదు కాబట్టి. చాలా వరకు హామీలు కొన్నైతే పూర్తిగా అమలు అవ్వలేదు, కొన్నేమో సగం సగం అమలు చేసినటువంటి పరిస్థితి. ఇవాళ రైతులందరూ కూడా పేద రైతులందరూ కూడా చాలా వరకు ఆశలతో ఎదురు చూస్తున్నారు రైతు బంధు కోసం. ఏమీ దిక్కు లేదు. పెన్షన్లు లేదు, స్కూటీలు లేవు, తులం బంగారం లేదు, మహిళలు రూ. 2,500 లేదు. ఇట్లా చాలా వరకు నిరుద్యోగులకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అమలు లేదు. ఇన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారంలోకి వచ్చేందుకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్టుగా దొంగ హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చారు. సరే, వచ్చారు. వచ్చిన తర్వాతైనా పాలన మీద దృష్టి పెట్టాల్సినటువంటి సందర్భం ఉంది. రెవెన్యూ జనరేషన్ మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలనేటువంటి అంశాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. లేదు, మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేందుకు ఏం చేయాలనే అంశాల మీద దృష్టి పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇవన్నీ పక్కకు పెట్టేసి ప్రభుత్వ పాలనను కూడా గాడి తప్పేలాగా వ్యవహరిస్తున్నారు సొంత పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి నాయకులు. అయితే ఇవాళ తాజాగా నేను ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే, మొన్నటికి మొన్న మొదటి రోజు దావోస్ నుంచి వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగినటువంటి సభ వేదికగా 9,000 కోట్లు నేను రిలీజ్ చేయబోతున్నా మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే, మీరు కాసుకోండి, ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించండి అని అన్నాడు. ఒకవేళ ఓటు వేయకపోతే మీరు వేయరా? ఓటేస్తేనే మీరు 9,000 కోట్లు వేస్తారా? అంటే మీరు ఇండైరెక్ట్గా ప్రజలని ఓట్లతో డబ్బుతో ముడిపెట్టి మీరు చూస్తూ ఉన్నారు. అంటే మీకు రాజ్యాంగం మీద, లేదంటే కనుక ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రజల ఓట్ల మీద, అంటే ప్రజా ఓటును కూడా అపహాస్యం చేసేలాగా బరి తెగించి డబ్బులకి మేము ముందుగానే డబ్బులు ఇస్తాం, మీరు మాకు ఓటేస్తే అని బహిరంగంగా చెప్తూ ఉన్నాడు. సరే, అది సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి మాట. అది ఆల్రెడీ మనందరం చూసాం. దాని మీద పెద్ద చర్చలు జరిగినాయి. ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి సంపత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఆయన ఏమంటాడు? ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వినండి. ఇప్పుడిప్పుడే గల్లపెట్ట బరువెక్కుతుంది. రేపు మార్చి 31 తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరం అంటారు. మార్చి 31 నుంచి మార్చి 31 ఆర్థిక సంవత్సరం అయిపోతుంది. కొత్త బడ్జెట్ వస్తుంది. రేపు మార్చి 31 తర్వాత నేను ఈ గడ్డ మీద నుంచి చెప్తున్నా, మీ బిడ్డగా చెప్తున్నా, మీ పెన్షన్లు పెంచే బాధ్యత రేవంత్ రెడ్డిది, నాది, కాంగ్రెస్ పార్టీది. అట్లే మహిళలకు 2,500 ఇచ్చే బాధ్యత కూడా మాది, కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డిది. అండగా నిలబడండి, ఆశీర్వదించండి. దీన్ని ఎట్లా చూడాలి అంటే, మీరు ఓటేస్తే మేము 4,000 ఇచ్చేస్తాం, ఓటేసేస్తే మహిళలు 2,500 రూపాయలు ఇచ్చేస్తాం. ఇది ఎక్కడ వింత విడ్డూరమైనటువంటి పోకడో, రాజకీయ పోకడో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలందరూ క్వశ్చన్ చేస్తున్నారు, 4,000 రూపాయల పెన్షన్ ఏమైంది? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో 2,000 రూపాయలు 4,000 రూపాయలు పెంచుతామనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ. మరి ఇప్పటికైనా, మరి అప్పుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 2,000 రూపాయలు అదే పెన్షన్నే కొనసాగిస్తున్నాడు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి. మరి మున్సిపల్ ఎన్నికల టైంలో పెన్షన్ పెంపు పైన ప్రజలు, చాలామంది వృద్ధులు నిలదీస్తున్నారు. మొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఒక వృద్ధ మహిళ దగ్గరికి వెళ్తూ ఉంటాం, ఇంట్లో పని చేసుకుంటూ వెళ్తే, ఏమ్మా మీకు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారంటే పెన్షన్ ఈలే బిడ్డ అని చెప్పింది. ఇట్లా చాలామంది మహిళలు, వృద్ధులు చాలామంది ఇవాళ గగ్గోలు పెడుతూ ఉన్నారు. అంటే ఇచ్చినటువంటి మీరు చెప్పిందే కదా, ప్రజలేమి డిమాండ్ చేయాల, 2,000 4,000 చేయమని డిమాండ్ చేయాల, మహిళలకు 2,500 రూపాయలు డిమాండ్ చేయాల, స్కూటీలు ఇమ్మని డిమాండ్ చేయాల, తులం బంగారం ఇమ్మని డిమాండ్ చేయాల. కేవలం నిరుద్యోగ యువత మాత్రమే మాకు ఉద్యోగాలు కావాలి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని కొట్లాడారు. ఆ కొట్లాడిన తర్వాత మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చి స్వయంగా అశోక్ నగర్ వేదికగా నిరుద్యోగుల సాక్షిగా ఇచ్చినటువంటి మాట కూడా తప్పారు. మరి ప్రజలు అడగినటువంటి హామీలన్నీ మీరిచ్చి ఇవాళ హామీలు తప్పి మళ్ళీ మీరు ఓటేస్తే ఇస్తామనేది మీరు కొత్త వింత పోకడని తెర మీద తీసుకొస్తూ ఉన్నారు. ఇవాళ ఇదే పెన్షన్ గురించి మాట్లాడితే, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా 4,000 రూపాయల పెన్షన్ ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో సూపర్ 6ల కింద కూటమి ప్రభుత్వం, వాళ్ళు అమలు చేస్తున్నారు. ప్రతిరోజు ప్రతి నెల 31 తారీఖు 1 తారీఖు లోపే
31గా నాకు తెలిసి ఇంటింటికి వెళ్ళి కార్యకర్తలు కాంగ్రెస్ టీడీపీ నాయకులు సొంతంగా కూటమి నాయకులందరూ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి డబ్బులు ఇస్తూ ఉన్నారు మహిళలకి. వృద్ధులకి ఇస్తున్నారు. అందరికి పెన్షన్లు అందరూ సకాలంలో అందుతున్నాయి. మరి ఇక్కడ ప్రభుత్వానికి ఏమైంది? ఎందుకు హామీ నిలబెట్టుకోలేకపోయింది? ఆఖరికి నిరుద్యోగుల విషయంలో కూడా మీరు మాట మార్చారు కదా! అదే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినటువంటి తొలినాళ్లలో 200 ఉన్నటువంటి పెన్షన్ కాస్త రూ. 1000 చేసింది ఆనాడు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మరి రెండోసారి అధికారంలోకి రాగానే రూ. 1000 పెన్షన్‌ని రూ. 2000 కూడా పెంచారు. అంటే మాట ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీలో 2 టర్మ్స్‌లో కూడా వాళ్ళు మాట నిలుపుకున్నారు. అదే ఇప్పుడు రూ. 2000 డబుల్ చేస్తామన్నారు. ఇక మీరు 9వ తారీఖు అయితే డిసెంబర్ 9 తర్వాత మీరు అకౌంట్‌లోకి వెళ్లి డబ్బులు డ్రా చేసుకోండి. మీరు లోన్‌లు తీసుకోండి అన్నారు. ఏమైంది అయన్నీ? ఎందుకు ఇయ్యట్లేదు? ఎందుకు చేయట్లేదు? ఏమనంటే మళ్ళీ ఆ 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలన ఎత్తి చూపి రాష్ట్రం అధోగతి పట్టింది. దోచేశారు. లేదంటే గనక మొత్తం అప్పుల ఊబిలోకి నెట్టేశారు. మరి అప్పుల ఊబిలో నెట్టారు. సరే మీరు డబ్బులు కడుతున్నారు. మీరేం చేస్తున్నారు చెప్పండి కదా! 2.5 సంవత్సరాలుగా. మీరు ఏమి కట్టలు కట్టారు? మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు పెన్షన్ పెంపు లేనట్టే అనేది ఇప్పుడు ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తుంది. ఎందుకంటే ఖజానా ఖలాస్ అయిపోయింది. కానీ ఇప్పుడు సంపత్ కుమార్ గారు ఏమంటున్నారు? ఆయన మార్చి 31 తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతుంది. కొత్త ఫైనాన్షియల్ ఇయర్‌లో బడ్జెట్ అలొకేషన్స్ వస్తాయి. మొత్తం ఖజానా నిండుతోంది ఇప్పుడిప్పుడే మాకు. మేము వేసేస్తాం పెన్షన్. మీరు తీసుకోండి రెడీగా ఉండండి. అంటే ఇక అదేదో సినిమాలో అంటారు బాబ్ 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 అని ప్రజలందరూ ఇట్లుంటే వీళ్ళు రెడీగా ఉంటారు. మనం ఇట్లా పెట్టుకోవాలి, ఓటేయాలి, ఇట్లా పెట్టుకోవాలి. ఇది అంటే తెలంగాణ ప్రజల్ని వీళ్ళు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకెళ్ళిపోయారంటే, ఒకప్పుడు రియల్ ఎస్టేట్‌లో కోట్ల రూపాయలు పలికినటువంటి భూముల ధరలు అమాంతం పడేశారు. పడిపోయింది హైడ్రా తర్వాత. ఇక పెద్ద ఎత్తున డబ్బులొచ్చి కొంత పెట్టుబడులు పెట్టుకొని, వాళ్ళు రొటేషన్స్ చేసుకొని కొంత ఒక మంచి లైఫ్ స్టైల్ అనుభవించినటువంటి తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఒక్కసారిగా బిత్తరపోతున్నటువంటి పరిస్థితి. ఏంటి ప్రభుత్వం ఈ విధంగా ఉంది? ఏం చేస్తుంది ప్రభుత్వం? మాకెందుకు ఇటువంటి పరిస్థితులు? అనవసరంగా ఓటేసి ఏమన్నా గెలిపించామా అనే పరిస్థితి. మరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో మళ్ళీ సేమ్ జిమ్మిక్. అంటే ఒకసారి ప్రజలను నమ్మి మోసపోవచ్చు. ప్రతిసారి అదే మంత్రం పనిచేస్తుంది అంటే అది నడవదు. ఎందుకంటే ప్రజలు ఒక్కసారి ఒక హోప్ తోటి గెలిపించారు. సరే ఆనాడు పరిస్థితులు వేరు. ఆనాడు కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేకపోయినప్పటికి కూడా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేల మీద కొంత వ్యతిరేకత ప్రజల్లో ఉండింది. వాళ్ళందరూ కూడా ఆ ఎమ్మెల్యేకి ఓటు వేయొద్దనుకున్నారు. ఓటు వేయలేదు, తిరస్కరించారు. అది కాస్త బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే పరిస్థితికొచ్చి ప్రతిపక్ష పార్టీకి హోదాకొచ్చింది. మరి ఆ సందర్భంగా మీరొచ్చిన తర్వాత ఏం చేసేది ఉండే, ఏం చేయాల్సి ఉండే. మీరేం చేస్తున్నారు? ఇది ఖచ్చితంగా ప్రజలందరూ తెలంగాణ ప్రజలు నిలదీస్తున్నారు ఇవాళ ప్రభుత్వాన్ని. మరి ఇవాళ మళ్ళీ 4000 పెన్షను మేము వస్తాను ఇచ్చేస్తాం. మాకు 9000 కోట్లు అవుతాయి. మేము మొత్తం ఇప్పుడిప్పుడే ఖజానా నిండుతోంది. ఇటువంటి మాటలు చెప్పి ఇంకెంతకాలం మభ్యపెట్టేది తలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేది ప్రధానంగా ఇవాళ తెలంగాణ సమాజం కోరుతోంది. డిమాండ్ చేస్తోంది. ఇచ్చినటువంటి హామీలు ముందు నెరవేర్చండి. తర్వాత ఈ మున్సిపాలిటీ హామీలకు వద్దాం గాని. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? ప్రతి మున్సిపల్ నియోజకవర్గం స్థానికంగా ఉన్నటువంటి సమస్యలతో ఒక ఎజెండాను తీసుకొని ప్రజల్లోకి వెళ్ళండి. ముందు మీరు రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు కొంత 6 గ్యారంటీల మీద అసలు మేనిఫెస్టో కమిటీలో చెప్పినటువంటి విధంగా ఎన్ని అమలైనాయి, ఏవి అమలైనాయి, ఎప్పుడు అమలైనాయి అనేది వాళ్ళకే క్లారిటీ లేదు. కొంతమందేమో 6 గ్యారంటీలు అయిపోయినాయి అంటారు. మరికొంతమందేమో ఇదిగో చేస్తామంటారు. కొన్నేమో అసలు మేము మాటే ఇయలే అంటారు. కొందరేమో మా టర్మ్‌లో కాదు నిరుద్యోగులు 2,00,000 ఉద్యోగాలు మేము జాబ్ క్యాలెండర్ పక్కాగా అమలు చేస్తున్నాం. 2,00,000 మొత్తం టర్మ్‌కంతా అంటారు. ఇట్లా ఏ పూటకు ఆ పూట ఏ టర్మ్ అంటే ఏ రోజుకి ఆ రోజు మాట మార్చేస్తా దాటవేసి పబ్బం గడుపుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి ఇకనైనా మున్సిపల్ ఎన్నికల్లోనైనా మళ్ళీ ఇటువంటి అంశాలు తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ ప్రజల్ని నయవంచేందుకు తయారవుతున్నట్టుగా కనిపిస్తోంది. సరే అది ప్రజలు అల్టిమేట్ డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రజలు ఎవరికి తీర్పిస్తారు ఏంటి? ఎందుకంటే ఒక్కొక్క ఏరియాల్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, స్థానిక సమస్యలు ఇటువంటివన్నీ కూడా కొంత ఇంపాక్ట్ ఉంటాయి ఎన్నికల మీద. మరోవైపు ఎవరైనా సహజంగా కొంత అభివృద్ధి జరగాలని ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత అయితే బాగుంటుందనే ఒపీనియన్‌లో కూడా కొంతమంది ప్రజలుంటారు. కానీ ఇక్కడ అభివృద్ధి జరిగే పరిస్థితి లేదు రాష్ట్రంలో. ఎందుకంటే వీళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇప్పుడు తాజాగా కొద్దిసేపటి క్రితం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడాడు ప్రచారంలో. ఆయన ఏమంటాడు? "మీరు ఓటేసినా గెలిపించకపోయినా నాకొచ్చే ఫరక్ పడేదేం లేదు. నాకు హెలికాప్టర్లు, కార్లు, బంగ్లాలు నా దర్జా నాకుంటుంది" అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటే చెప్తున్నా నేను, ఇది ఓడిపోతే నా మంత్రి పదవి ఏం పోదు. నేను దర్జాగా హెలికాప్టర్ తిరుగుతా, కార్లో తిరుగుతా, అన్నీ ఉంటాయి. చూసారు కదా కోమటిరెడ్డి ఏం మాట్లాడుతున్నాడు. మరి ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళకి ఒకసారి మీరు ఎందుకు ఓటేస్తున్నావు మీకు మీరే ఆలోచన చేసుకొని మున్సిపల్ ఎన్నికల్లో ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఏ పార్టీకి వేయమని చెప్పట్లా.
ఎవరికి వేస్తే మీ భవిష్యత్తు, తెలంగాణ రాష్ట్ర భవితవ్యం బాగుంటుందో ఆలోచించుకొని ఓటు వేయాలా అనేది చాలామంది ఇవాళ మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు ఆలోచన చేసి ఓటు వేయాలనేది నా రిక్వెస్ట్ కూడా. సో, మీరు కూడా మరి ఈ హామీలు మళ్ళీ ఇప్పుడు వస్తే ఇస్తామని చెప్తున్నటువంటి హామీలు ఎంతవరకు నిలుపుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్‌లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.